అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ తల్లిపిల్లల వార్డు దగ్గర అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి లక్ష్మీనారాయణ గారి యొక్క సతీమణి లక్ష్మి గారు, వారి కుమారుడు గౌతమ్ గారు వచ్చారు. వీరు లక్ష్మీనారాయణ గారి యొక్క తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థంగా ఈరోజు బలుగురు గోవింద్ మరియు సరస్వతి వీరు ఎంతో పుణ్య దంపతులు ఒకే రోజున చనిపోవడం జరిగింది. సో వీరి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి మేము అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటున్నాము. అదేవిధంగా కన్నా సుబ్బారావు గారు, వీరి కుమారుడు కన్నా శ్రీనివాసరావు గారు, కన్నా సుబ్బారావు గారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళం ప్రకటించారు. అంతేకాకుండా రాతంశెట్టి సీతారామాంజనేయులు గారు, వీరిని జీడీసీసీ చైర్మన్, బ్యాంక్ చైర్మన్ గారు. లాల్పురం రాము గారు అంటే అందరికీ సుపరిచితులు. వీరు అన్నదాన కార్యక్రమానికి 100 కేజీల రైస్ ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఉమా గారు కూరగాయలు సమర్పిస్తున్నారు, అనిల్ గారు కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు, కిరణ్ గారు కూడా ఆకుకూరలు ఇస్తున్నారు, కిషోర్ గారు ప్రతి ఆదివారం తన సొంత ఖర్చుతో ఇంట్లో పెరుగు చట్నీ తయారు చేసుకొని వస్తున్నారు. అలాగే కొమ్మలపల్లి లక్ష్మణ గారు కూడా మన అన్నదాన కార్యక్రమానికి కావాల్సిన దినుసులు ఇస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కాస హనుమంతరావు గారు ఉప్పలపాడు గ్రామము 1116 అన్నదాన కార్యక్రమానికి గో సేవకు విరాళం ఇచ్చారు. గోమాత ఆశీస్సులతో వీళ్ళందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది. అంతేకాకుండా ప్రతి నెల ఐనవోలు శ్రీనివాసరావు గారు, సత్యబాబు గారు, శ్రీ సాయి శిల్పశాల, అలాగే స్టూడెంట్ షేక్ కాదర్ భాష విరాళం ఇస్తూ వస్తున్నారు. గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతేకాకుండా రామశివరావు గారు ఇంతకుముందు వివాహ మహోత్సవ సందర్భంగా 1001 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొన్ననే సంవత్సరం అయింది. 2వ సంవత్సరంలో 2002 రూపాయలు ఇవ్వడం ఇస్తానని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. వారికి ధన్యవాదాలు సార్. గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ గడవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఈ విధంగా మనం అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చేసే పనులందరూ చూసి రోటరీ క్లబ్ వారు, ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ వారు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చేసిన సేవను గుర్తించి మన చైర్మన్ గారిని సన్మానించడం జరిగింది. ఇలాంటి ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకుంటూ వస్తుంది. మీరు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ని ఆదరించండి. మీకు చాలామందికి సేవ చేసే భాగ్యాన్ని మాకు కలిగించండి. చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూతనిస్తున్నాం. అంతేకాకుండా స్టూడెంట్స్, పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్, అనాథ శవాల యొక్క దహన సంస్కారం, ప్రతిరోజు గోసేవా కార్యక్రమం, అలాగే ప్రతి ఆదివారం గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా ప్రతి నెల మొదటి ఆదివారం మానసిక వికలాంగుల యొక్క సేవా సంస్థకి మధ్యాహ్నం సాయంత్రం సరిపడా భోజనాలు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది గోరంటల్లో ఉంటుంది. ఈ విధంగా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతోమంది పేద విద్యార్థులకి ఆకలి తీరుస్తూ వస్తున్నాం. హరి సాయిరామ్ గారు 2000 రూపాయలు మన కమిటీ సభ్యులైన వెంకటేశ్వరరావు గారి డిఓ ఆఫీసు వారి స్నేహితులు ఇచ్చారు.
మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఉగాది రోజున మన గోగ్రాసం అనేది తోలిస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా గోగ్రాసాన్ని తోలించాలని చెప్పేసి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నిర్ణయం తీసుకున్నది. దీని సందర్భంగా చైర్మన్ కోతరాజు మరియు సెక్రటరీ రామాంజనేయులు గారు 10,116 ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన అడ్వైజర్ కమిటీ చైర్మన్ రాత్రి నేను చైర్మన్ కోతరాజు గారు వెళ్ళి కలిసాం. వెంటనే స్పందించి 10,116 ఇవ్వడం జరిగింది. ఇలాగే మీరు కూడా స్పందించండి. స్పందించినట్లయితే మనం 7 ట్రాక్టర్లు తోలించాలని చెప్పేసి అనుకున్నాం. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ప్రతి రోజు ఆదివారం మనం చికెన్లు మటన్లు తింటాం, ఎంతో ఖర్చు పెడతాం. మనం ఆంగ్ల సంవత్సరాది రోజున కేకులు తెచ్చి స్వీట్లు తెచ్చి మటన్ చికెన్లు అన్నీ తింటాం. కానీ మన తెలుగు సంవత్సరాది రోజున ఒక మంచి మనసుతో గోవులకి ఆహారం సమర్పిస్తే మనకి ఎంతో పుణ్యం వస్తుంది, ఎన్నో సమస్యలు తీరుతాయి. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కరూ గో ఇంటిగ్రేషన్కి మన మీకు తోచినంత విరాళాలు ఇవ్వాలని చెప్పేసి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది. సో ఒక్కరూ స్పందించి మనం చేసే కార్యక్రమాలకి చేయూతనిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం.